హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక రోజు బుద్ధుడు ఒక నగరంలో పర్యటిస్తున్నాడు. ఆ నగరంలోని వారంతా బుద్ధునిపై వ్యతిరేక భావం కలిగి ఉన్నారు. బుద్ధుడు తమ ధర్మాన్ని మంట గలుపుతున్నాడనే భావనలో వారంతా ఉన్నారు. ఫలితంగా వారంతా బుద్ధుడిని శత్రువుగా చూడసాగారు. నగరంలో పర్యటిస్తున్న బుద్ధుడిని పలు విధాలుగా నిందించసాగారు. బుద్ధుడు వారి మాటలను పట్టించుకోకుండా తన పర్యటనను కొనసాగించాడు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నగరంలోని వారంతా బుద్ధుడిని తమ మాటలతో విపరీతంగా అవమానించి అలసిపోయారు. అప్పుడు బుద్ధుడు వారితో క్షమాపణలు కోరుతున్నాను. మీరంతా అనాలనుకుంటున్న మాటలను పూర్తి చేశాక ఇక్కడి నుంచి వెళ్తానని ప్రశాంతంగా పలికారు. ఈ మాటలు నగరంలోని వారందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే అక్కడున్న ఒక వ్యక్తి బుద్ధునితో మాట్లాడుతూ, సోదరా, మేము నిన్ను పొగడడం లేదు, మిమ్మల్ని విపరీతంగా నిందిస్తున్నాం. వీటి ప్రభావం మీ మీద ఏమాత్రం పడలేదా అని అడిగాడు. దీనికి సమాధానంగా బుద్ధుడు, మీరు నన్ను ఎంతగా నిందించినా అవి నాకు వర్తించవు. మీరు చేసే నిందలు నాపై ఎంత మాత్రం ప్రభావం చూపవు. ఎందుకంటే వాటిని నేను స్వీకరించలేదు. నేను ఈ నిందలను స్వీకరించినంత వరకు అవి ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా అవి మీ దగ్గరే, మీ మనసులోనే ఉంటాయి అన్నారు. ఈ ఉదాహరణ ద్వారా ఎవరి దుఃఖానికి వారే కారణమని బుద్ధుడు లోకానికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే ఎందరో రాజులు బుద్ధుని మాటలు విని మనసు మార్చుకుని ఎన్నో మంచి పనులు చేశారని చరిత్ర చెబుతోంది. బుద్ధుడు చెప్పిన విషయాలు ఫాలో అయ్యి గొప్ప వాళ్ళైన వారు ఉన్నారు. బుద్ధుడి మాటలు జీవితంలో విజయం, శాంతిని సాధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. చరిత్ర, పురాతన కథలు, సాహిత్యం వంటి ఎన్నో విషయాలను చెబుతాయి. ఎలా జీవించాలి, మనసులో ఎలాంటి ఆలోచనలు కనబడతాయి వంటి అనేక తత్వాలను వివరిస్తాయి. పూర్వకాలంలో జీవించిన అనేక మంది పండితులు, ఋషులు, కవులు ఎలా విజయం సాధించాలి, ఆలోచనలను ఎలా ఏకాగ్రతం చేసుకోవాలి వంటి వాటి గురించి భవిష్యత్ తరాల కోసం చెప్పారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి బుద్ధుడు. మీ కోపానికి ఎవరూ శిక్షించబడరు, మీ కోపానికి మీరే శిక్షించబడతారు. అందుకే జీవితంలో కోపగించుకోకుండా కూల్గా బతకడానికి ప్రయత్నించండి. మీరు చేసే పనిలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని మీరు గ్రహించినప్పుడు మీరు మీ తల వెనుకకు మంచి ఆకాశం వైపు చూస్తూ నవ్వుతారు. ఎందుకంటే నిన్ను ఎవరు ఆపలేరు. మీ లక్ష్యం ఏంటో సరిగా గ్రహించండి. మీరు విశ్వంలోని ఎవరి ప్రేమకైనా అర్హులు. మీ ప్రేమకు కూడా అందరూ అర్హులే. మీ హృదయంలో ఈ విశ్వం పట్ల ప్రేమ ఉండాలి, ఇతర విషయాల పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి. అలా జరిగితే మీరు ఈ భూమి యొక్క అందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. ప్రతి ఒక్కరిని, ప్రతిదానిని ప్రేమించండి. 3 విషయాలు చాలా కాలం దాచబడవు: సూర్యుడు, చంద్రుడు, నిజం. మీరు దేనినైనా దాచవచ్చు, కానీ నిజాన్ని దాచడం అసాధ్యం. సత్యం సూర్యచంద్రుల వంటిది, నాశనం చేయలేనిది. జీవితంలో సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించండి, నిజం చెప్పడానికి ప్రయత్నించండి అని బుద్ధుడు వివరించాడు.